శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. హిందువుల పండగలన్నీ కూడా అయితే చాంద్రమానంలో కానీ సౌరమానంలో కానీ జరుపుకుంటూ ఉంటాం. అయితే సౌరమానం చాంద్రమానం కలిసినటువంటి ఈ ధనుర్మాసంలో జరిగేటువంటి ఒకే ఒక విశిష్టమైనటువంటి పండుగ ఈ వైకుంఠ ఏకాదశి. ఇదే ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకున్నారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పిలిచారు. ఈ రోజున వైకుంఠంలో స్వామివారి వద్ద వాకిళ్ళన్నీ కూడా తెరవబడి ఉంటాయి. ఇది మనకి మోక్ష సాధనకు సులభ సాధ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఈ వైకుంఠ ఏకాదశిని అనాదిగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవలతో భువి కేదెంచి భక్త జనులను అనుగ్రహించడానికి వచ్చారు కాబట్టి ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని. ఈ మహాపర్వదినాన ఆది వరాహ క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష వైకుంఠం, భూలోక వైకుంఠం అయిన పరమ దివ్య తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా అంతా విష్ణుమయమే, అంతా పుష్పమయమే. పుష్పాలు వేదాలకు ప్రతీకగా యోపా పుష్పం వేద అని వేదాలు చెబుతున్నాయి కదా. అందుకేనేమో తిరుమలంతా సుగంధభరిత పుష్పమాల శోభితమై మనోజ్ఞమై కనువిందు చేస్తూ సాక్షాత్ వైకుంఠమే కదా ఇది అన్న భావాన్ని కలగజేయడమే కాకుండా ఆ ఆనందానుభూతిలో పరవశులైనటువంటి సమస్త భక్తజనము కూడా స్వామివారిని తనివి తీరా కన్నులారా చూస్తూ తరిస్తూ స్వామివారి యొక్క సువర్ణరథం తిరుమాడ వీధులు 4 తిరుగుతూ తూర్పు మాడ వీధికి మరలా తిరిగి చేరుకుంది. చూడండి భక్తులారా, ఆ స్వామివారి యొక్క సువర్ణ రథంలో సువర్ణ దివ్యమూర్తులుగా శ్రీ భూదేవేరుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించడానికి విచ్చేస్తున్నారు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు, శ్రీనివాసుడు.